మార్కెట్లో ఒక జాబ్ రోల్కి 4.5 యావరేజ్ శాలరీ ఉంటే కనుక 4.5 ఎల్పిఏ, వీళ్ళు 3.6 ఎల్పిఏనో 3.5 ఎల్పిఏనో ఆఫర్ చేస్తారు. అలాంటి టైంలో మీరు అడగొచ్చు ఏమని, సార్ యాజ్ పర్ ద మార్కెట్ కన్సిడర్ చేయండి అండ్ నా స్కిల్ సెట్ కన్సిడర్ చేయండి, నా స్కిల్ సెట్ వల్ల మీ కంపెనీకి యూజ్ అవుతుంది అంటే మీరు పాసిబిలిటీ ఉంటే కన్సిడర్ చేయండి అని చెప్పొచ్చు. సో ఇట్లాంటి థింగ్స్ చాలా మంది ఫాలో అవ్వరండి. ఫాలో అవ్వకుండా వాళ్ళు ఏం చెప్తే దాన్ని ముందు జాబ్ రావాలి అన్న పాయింట్లోనే వాళ్ళు ఎక్కువగా ఫ్లెక్సిబుల్గా ఉంటారు అనమాట. అది చాలా డేంజర్. సో నేను బేసిక్గా ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు నేను మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి అడుగుతా. సో చాలా మంది ఏం చెప్తారంటే, సార్ మీ కంపెనీ నార్మ్స్ ప్రకారం పే చేయండి అండి. కంపెనీ నార్మ్స్ ప్రకారం పే చేస్తే మీరు ప్రీవియస్ తీసుకున్న దానికన్నా కూడా తక్కువ పే చేయొచ్చు. ఓకే, సో అలా ఎప్పుడూ చెప్పకూడదు. సార్ నా స్కిల్ సెట్ చూశారు, నా స్కిల్ సెట్ మీకు ప్లస్ అవుతుంది, మీ ప్రాజెక్ట్కి యూజ్ అవుతుంది, కంపెనీ గ్రోత్కి నేను సూట్ అవుతాను అనుకుంటే కనుక ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్ బట్ ఐఎమ్ రెడీ ఫర్ నెగోషియేషన్ అని కూడా చెప్పొచ్చు. అలా చెప్పినప్పుడు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుద్ది. ఓకే, తిని ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ప్లస్ మనకి నెగోషియేషన్ కి ఆప్షన్ కూడా ఇచ్చా కాబట్టి మాట్లాడచ్చు అని నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్తారు. లేదు అంటే అక్కడే అయిపోతున్నారు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ హెచ్ఆర్ రౌండ్ లో.